ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని కృపను బట్టి మరొక ప్రభు దినాన్ని మనము దేవుని యొక్క పాద సాన్నిధ్యంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బతులమై ఉన్నాం. కనుక ఆరాధనలో భాగముగా వినుట, దేవుని వాక్యాన్ని వినుట, ఆయన బోధను గైకొన వారిగా మన జీవితాలను కొనసాగింప చేసుకుందాం. ఈ దినాన్ని మనం నేర్చుకునిపోతున్నటువంటి అంశం ఏంటంటే, కేవలం వినువారు మాత్రమే కాక మనము దాని ప్రకారముగా జీవించేవారిగా మనము ఉండాలనేటువంటి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం మన జీవితంలో వినాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, చెవిగలవాడు వినుగాక అన్నాడు. వినుగాక. చాలా వరకు మనము వింటున్నాం, చాలా మంచిదే. కానీ వినంత వరకే మనం పరిమితం చేసుకుంటే అది దేవుణ్ణి మనం సంతోషపరిచే వాళ్ళము కాదు. కాబట్టి అందుచేత మనము వినువారమై ఉండాలి. కాబట్టి మన జీవితంలో శ్రేష్టమైనది ఏంటి అన్నట్లయితే, శ్రేష్టమైనది ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, శ్రేష్టమైనది ప్రసంగిలో అంటాడు, 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, నీవు నీ దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను అని చెప్తూ ఇంకేమంటున్నాడు అన్నట్లయితే, బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని మనం వినడానికి, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో మనము చక్కగా మనము దానికి కావలసిన సరైన యాటిట్యూడ్స్, అంటే దేవుని వాక్యం పట్ల మనం ఎలా ప్రవర్తించాలో ఆ విధంగా మనం నడుచుకుంటున్నట్లయితే, అలా మనం వింటున్నట్లయితే అది శ్రేష్టము అని చెప్తున్నాడు. సమీపించి ఆలకించుట శ్రేష్టము అనే విషయాన్ని దేవుని గ్రంథం చెప్తుంది. ఈ రోజు లోకంలో మనకి ఎన్నో పనులు ఉన్నాయి. అందులో ఆ పనుల్లో మనం ఏమనుకుంటాం అన్నట్లయితే, ఈ పని గొప్పది, పని గొప్పది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అన్నిటికంటే గొప్ప పని ఏంటి అన్నట్లయితే, దేవుని సన్నిధికి వచ్చి మనము ఆయన వాక్యమును వినుటకు సమీపించి ఆలకించుట శ్రేష్టము అనే విషయాన్ని మనకి దేవుని గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతున్నటువంటి సంగతి మనం వింటూ ఉన్నాం. కనుక ప్రియమైన వారులారా, మనం వినవలసిన వారమై ఉన్నాం. అయితే వినినప్పుడు మనం చేయవలసింది ఏమిటి? వినాలి దేవుని వాక్యాన్ని. వింటున్నప్పుడు మనం చేయవలసినటువంటి బాధ్యత ఏమిటో మనం ఆలోచన చేద్దాం. కాబట్టి వినుచు మనం చేయవలసింది ఏంటంటే, వినాలి. మన జీవితంలో చేయవలసింది ఏంటి అన్నట్లయితే, పరిశీలించేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి విషయము దేవుని గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఎందుకు అన్నట్లయితే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో అపోస్తుడైనటువంటి పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఈ బెరయ వారు ఉన్నారండి. ఆ బెరయ వారు ఏం చేస్తున్నారు అన్నట్లయితే, అపోస్తుడైనటువంటి పౌలు బోధిస్తూ ఉన్నప్పుడు వారు వినుచు వాళ్ళు చేర్చున్నది ఏంటంటే, వినుచు వారు పరిశీలించేటువంటి వారిగా ఉన్నారు అనేటువంటిది మనం చూస్తాం. 10వ వచనం నుండి 15వ వచనం భాగంలో ఉన్నటువంటి రీతిని మనం చూడగలిగినప్పుడు, వారు దెస్సలోనికలో ఉన్నటువంటి గనులై ఉన్నారట. ఎవరు అన్నట్లయితే బెరయవారు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారట మనం చూసినట్లయితే, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమున లేఖనములు పరిశోధించారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. వారు వింటూ ఉన్నారు. రెండోది వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్లయితే పరిశీలన చేయుచున్నారు అంట. కాబట్టి మన అవయవాలలో కొన్నిటికి పని ఉంటుంది. వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే పరీక్షిస్తాం. చెవి వింటూ పరిశీలిస్తుంది, అలాగే కన్ను పరీక్షిస్తుంది, నాలుక కూడా రుచిని ఏం చేస్తుంది అన్నట్లయితే టేస్ట్ చేస్తుంది, ముక్కు కూడా వాసన ద్వారా పరిశీలిస్తుంది, అలాగే శరీరం అనేటువంటిది కూడా పరిశీలిస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా, ఇంద్రియాల ద్వారా మనం ఏం పొందుతున్నామంటే జ్ఞానాన్ని పొందుతున్నాం. మన శరీరంలో ఉన్న ఇంద్రియాల ద్వారా, పంచేంద్రియాల ద్వారా
మనం ఏం చేస్తున్నాం అన్నట్లయితే మన జ్ఞానాన్ని పొందుతున్న వారిగా ఉన్నాం. అంచేత మన జీవితంలో మనము చేయవలసినటువంటిది ఏమిటి అన్నట్లయితే, మనము అత్యంత ప్రధానమైనది ఏంటంటే చెవి. కన్ను ప్రధానమైనదే, అలాగే చెవి కూడా ప్రధానమైనటువంటిది. అయితే మనం చేయవలసింది ఏంటి? పరీక్షించేవారిగా, పరిశీలించేవారిగా మనం ఉండాలి. ఏదైనా సరే పరిశీలించి మనం కొనాలండి, తీసుకోవాలండి, ప్రతిదీ ఆలోచించాలండి. ఒకవేళ అలా చేయకపోతే మనం మోసం చేసుకునే వాళ్ళుగా, మోసపోయే వాళ్ళుగా ఉండే అవకాశము ఉంటుంది. కాబట్టి అందుచేత మనం ఏది కొన్నా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు, మార్కెట్లో కూరగాయలు కొన్నప్పుడు, లేకపోతే ఒక బట్టలు కొన్నప్పుడు, ఏదైనా వస్తువు కొన్నప్పుడు, మనం ఏదైనా పెట్టుబడి పెడుతున్నప్పుడు ప్రతిదీ కూడా మనం చేయవలసింది ఏంటన్నట్లయితే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. సరైన రీతిలో పరిశీలన చేయకపోతే మనల్ని మనం మోసపోయి నష్టము కలుగు చేసుకున్న వాళ్ళము అవుతాం. అంచేత ప్రతిదీ పరిశీలన చేసి పరీక్షించి మనం సరైనటువంటి రీతిగా ఎన్నిక చేసుకోవలసిన వారమై ఉన్నాం. అలాగే దేవుని గ్రంథం నుండి దేవుని వాక్యం వినుచున్నప్పుడు మనం ఏమి వినుచున్నామో అని జాగ్రత్త తీసుకోవాలి. యేసుప్రభు కూడా చెప్పాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏ కొలత కొలుతారో మీకు అదే కొలత కొలవబడుతుంది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు తెలియచేశాడు. అంచేత మన జీవితంలో మనము వినుచున్నప్పుడు, దేవుని వాక్యం వినుచున్నప్పుడు మనం ఏ విధంగా వినుచున్నాం అనేటువంటిది మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమే. మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే పరిశీలన చేయాలి. ఎందుకంటే మోసపోయే అవకాశం ఉన్నది. దేవుని మాటే వింటున్నాను అని చెబుతూ మనల్ని మనం మోసం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని దేవుని గ్రంథం మనల్ని హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఏదైనా తోటలోనే దేవుడే చెప్పాడు అన్నట్లుగా, దేవునికి తెలుసుండి కూడా మిమ్మల్ని మోసం చేశాడు అన్నట్లుగా దేవుని పేరటే అపవాది ఏం చేశాడు? అబాధములను మోసము చేశాడు. కనుక ప్రియమైన వాళ్ళ అంచేత మనం ఏదైనా చెప్తున్నప్పుడు దేవుని మాటే అనుకుంటే, దేవుని సంబంధమైంది అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి, మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అంచేత వినుచున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. రెండవది మనం చేయవలసిన బాధ్యత ఏంటి అన్నట్లయితే, వింటూ మనం చేయవలసిన బాధ్యతల్లో విని గ్రహించాలా, విని గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 14వ వచనం మనం చూసినప్పుడు, అప్పుడు ఆయన జన సమూహములను మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి అని చెప్తున్నాడు. నా మాట విని గ్రహించుడి అని చెప్తున్నాడు. అంటే అండర్స్టాండింగ్ ఉండాలి, అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని సరైన రీతిలో మనము అర్థం చేసుకునే వారిగా ఉండగలగాలి, పరిశీలన చేయాలి. రెండవది మనం చేయవలసింది ఏంటి అన్నట్లయితే, మన జీవితంలో దేవుని వాక్యం వింటూ అండర్స్టాండింగ్ ఉండాలి, గ్రహించేవారుగా ఉండాలి. చెప్పబడుచున్నది ఏమిటి, నేను వినుచున్నది ఏమిటి అనేటువంటిది, దేవుడు ఏం మాట్లాడుచున్నాడు అనేటువంటిది మనం ఏం చేయాలంటే గ్రహించాలి, గ్రహించేవారిగా ఉండాలి అనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యము ప్రతి పదాన్ని, ప్రతి వచ్చిన భావాన్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. మన అభిప్రాయాలతో దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకోకూడదు. మన ఓన్ అండర్స్టాండింగ్ ఉండకూడదు. దేవునికి తగినట్లుగా దేవుడు ఎలా రాయించాడో అదే విధముగా దేవుని వాక్యాన్ని మనము అండర్స్టాండింగ్ ఉండాలి. మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు, అండర్స్టాండింగ్ ఉండాలి. కాబట్టి అందుచేత దేవుని వాక్యమును సరైన రీతిలో మనం చేయవలసింది ఏంటి అన్నట్లయితే గ్రహించే స్థితిలో, అర్థం చేసుకునే స్థితిలో మనము ఉండగలగాలి. అలాగే మనము మనసు పెట్టి పరిశీలిస్తూ ప్రతిదీ జాగ్రత్తగా అర్థం చేసుకుని గ్రహించేటువంటి పరిస్థితిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏదో కేవలం ఒట్టిగా వినేసేసి, ఏదో మన భ్రమలో మన యొక్క దురాశల ప్రకారంగా దేవుని వాక్యాన్ని మనం వినడానికి వీలు
లేదు. చాలా వరకు గ్రంథాన్ని చదువుతున్నారు కానీ మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. చాలామంది తమ అనుకూలంగా అర్థం చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత మన జీవితంలో చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి బోధించేవారు జాగ్రత్తగా గ్రహించాలి, వినుచున్నవారు కూడా అదే విధమైన రీతిలో జాగ్రత్తగా గ్రహించాలి. యేసుప్రభు చెప్తున్నాడు, విని గ్రహించుడి అని చెప్తా ఉన్నాడు. తర్వాత మనము పరిశీలిస్తూ గ్రహిస్తూ మూడోదిగా ఏం చేయాలన్నట్లయితే ఆ ప్రకారంగా విశ్వాసము ఉంచాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారముగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును అని చెప్పాడు. మన విశ్వాసము క్రీస్తు మాట ప్రకారంగానే ఉండాలి, క్రీస్తు ప్రభు చెప్పిన ప్రకారంగానే ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనము ఆయన మాటను బట్టి మనము దేవుని యందు విశ్వసించాలి. కాబట్టి అందుకని మన జీవితంలో నా నమ్మకం నాది, నీ నమ్మకం నీది కాదు. గ్రంథం చదువుతున్నప్పుడు అందరి నమ్మకం ఒకే విధంగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది విశ్వాసము ఒక్కటే అని చెప్తున్నారు. అబ్బాయి నేను ఎలా అనుకుంటున్నానండి, నాకు ఎలా అర్థమైందండి, నేను ఎలా నమ్ముతానండి అనేటువంటిది కాకుండా మనం చేయవలసింది ఏంటి అన్నట్లయితే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవాలి, పరిశీలించాలి. ఎవరైనా బోధకులు బోధిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అన్నట్లయితే పరిశీలిస్తూ దేవుని వాక్య ప్రకారంగా ఉందా, దేవుడు చెప్పిన ప్రకారంగా ఉందా, క్రీస్తు ప్రభు చెప్పిన ప్రకారం ఉందా లేదా అని పరిశీలన చేస్తూ దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటూ మనం చేయవలసింది ఏంటి అన్నట్లయితే విశ్వసించవలసిన వారమైన వినుట వలన విశ్వాసం కలుగు. నీలో దేవుని యందు విశ్వాసం పెరగాలి అన్నట్లయితే, అది దేవునికి అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే మనం చేయవలసింది ఏంటి అన్నట్లయితే దేవుని వాక్యాన్ని వినుచు విశ్వసించు వారమై ఉండాలి. కాబట్టి ఆ విధంగా విశ్వాసము కలిగి ఉండేవారిగా దేవుని వాక్యాన్ని వారు. కాబట్టి వినాలి, పరిశీలించాలి, వినాలి, గ్రహించాలి, విని మనం చేయాలన్నట్లయితే విశ్వసించే వారిగా ఉండగలగాలి. దేవుడు ఏ విధమైన విశ్వాసము మన జీవితంలోంచి దేవుడు కోరుతూ ఉన్నాడో అలాగ మనము దేవుని యందు విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. అంతే తప్ప ఒక మూఢమైన విశ్వాసంతో ఎప్పుడు కూడా మనం ఉండడానికి వీళ్ళే. దేవుడు మూఢ విశ్వాసాలని అంగీకరించేటువంటి వాడు కాదు. నువ్వు ఎలా నమ్మాలో నీ నమ్మకానికి తగిన ఆధారముగా దేవుడు ఏమిచ్చాడు అన్నట్లయితే యేసుక్రీస్తు ద్వారా తన మాటలు ఇచ్చాడు. కాబట్టి అంచేత గ్రంథాన్ని చదువుచు మనం ఏం చేయాలన్నట్లయితే బోధకులు బోధిస్తున్నప్పుడు నీ విశ్వాసము అంతకంతకు వృద్ధి చెందాలి, అంతకంతకు విశ్వాసంలో నువ్వు బలపడాలి. కాబట్టి ఆ విధంగా విశ్వాసులై ఉండేటట్లుగా దేవుని వాక్యాన్ని విని విశ్వసించేటువంటి వారిగా ఉండాలి. తర్వాత 4వదిగా చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ఆయన ప్రతి ఒక్క హృదయాన్ని తట్టుతున్నాడు. దేవుని వాక్యం మన జీవితంలో ప్రకటించబడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ఆయన నీ హృదయాన్ని తట్టుచున్నాడు. అంటే నీ హృదయాన్ని ఆయన ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి వినుచున్నప్పుడు దేవుని వాక్యము ప్రతి ఒక్క హృదయాంతరంగము ఏం చేయబడుచున్నది అన్నట్లయితే తట్టబడుచున్నది. ఆయన చేత ఏం చేస్తున్నాడంటే నీవు విన్నప్పుడు నీవు అలా మారాలి అని, అలా నీ జీవితాన్ని మార్చుకోవాలని ప్రభు నీ జీవితంలోకి ఆహ్వానించేటట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ఆయన నీతో మాట్లాడుచు ఆయన హృదయం తలుపులు తెరవాలని ఆయన కోరుచున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో తలుపునొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదుము అని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఆయన దేవుని ఆయన వాక్యం వినిపింపచేయచ్చు, ఆయన వాక్యాన్ని వినిపింపచేయచ్చు. ఆయన నీ వద్దకు వస్తూ ఉన్నాడు, అయితే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఏ వ్యక్తి అయితే ఇదిగో మనం ఎవరైనా సరే మనం ఏం చేస్తాం, ఎవరైనా తలుపు కొడితే ఎవరైనా మీరు అని అడుగుతారు కదా.
ఆ స్వరాన్ని బట్టి ప్రతిదీ కన్ఫామ్ చేసుకుని ఏం చేస్తాం, మనం తలుపులు తెరుస్తాం కదా. తలుపులు అనేటువంటి తెరిచి మనము లోపలికి ఆహ్వానిస్తాం. కాబట్టి అదే విధమైన రీతిలో యేసుక్రీస్తు ప్రభు తన సత్యవాక్యము ద్వారా, ఇదిగో ఆయన ఉపదేశము ద్వారా, సువార్త ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చి ఆయన తట్టుచున్నప్పుడు చేయవలసింది ఏంటి అన్నట్లయితే ఆయన వెలుపల నిలబెట్టడం కాదు, కానీ నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి ఆయన సంపూర్తిగా నీ బ్రతుకులోనికి ఆయన్ను ఆహ్వానించాలి, పూర్తిగా ఆయన్ని ఆహ్వానించాలి. కనుక ఆయన ఒక విగ్రహం లాంటి వాడు కాదు. ఆయన సజీవుడు, మరణము నుండి తిరిగి లేచినవాడు. కాబట్టి ఆయన సజీవముగా ఉన్నవాడు, ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నవాడు. కాబట్టి ఆయన దేవత్వము కలిగిన వాడు, అంతటా ఉండగలిగిన వాడు, ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి అందుచేత ప్రతి ఒక్కరము ఆయన సువార్త ద్వారా, ఆయన వాక్యం ద్వారా నీ హృదయ తలుపులను తట్టుచున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే హృదయపూర్వకముగా ఆయనను ఆహ్వానించాలి. యేసుక్రీస్తు ప్రభువును మన హృదయపూర్వకంగా ఆయనను ఆహ్వానించాలి. ప్రభువుగా మనం ఆయన్ని ఆహ్వానించాలి. ఆయన శిరస్సుగా మన జీవితంలోనికి మనం ఏం చేయాలన్నట్లయితే ఆయనను మన బ్రతుకులోనికి ఆహ్వానించాలి. ప్రతి విషయంలో మనము ఆయనను కలిగి ఉండేటట్లుగా మన బ్రతుకులోనికి, మన జీవితంలోనికి ఆయనను మనము ఆహ్వానించవలసిన వారు. ప్రేమతో మనం ఆయన్ని ఆహ్వానించాలి. మనము ఆయనను వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ వాక్యం వినుచున్నప్పుడు, పరిశీలించినప్పుడు నీకు అర్థమవుతుంది ఇది యేసుక్రీస్తు ప్రభు మాటలని నువ్వు గ్రహించావు. ఆయన చిత్తమేమేందో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఉద్దేశం తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చేయడం ఏంటి అన్నట్లయితే మనం ఆ విధముగా అగ్రీ అవుతూ, అంగీకారాన్ని తెలుపుతూ, ప్రభు యొక్క ఆధిపత్యానికి, అధికారానికి మన జీవితాన్ని సమర్పించుకుంటూ మనం చేయవలసింది ఏంటంటే నా జీవితంలో ఉండి నన్ను నడిపించును ఆయన అని చెప్పేసి పూర్తిగా ఆయన సంపూర్ణ అధికారానికి మనము లోపరుచుకునే వారిగా ఉండగలగాలి. చాలా వరకు మన జీవితాలు మన ఇష్టం వచ్చినట్టుగా జీవించాం కదా. శరీర కార్యాలతో జీవించాం, లోకానుసారంగా బ్రతికాం, శరీరంలో పుట్టే ప్రతి కోరిక ప్రకారముగా మనం నెరవేర్చుకున్నట్లో ఎక్కువ శాతం మనం జీవించినటువంటి వారుగా ఉన్నాం. అయితే ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో నీ బ్రతుకు ఎందుకు చెడిపోయిందో, పాడైపోయిందో, నాశనమైపోయిందో తన వాక్యం ద్వారా నీ కళ్ళకు కట్టినట్లుగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన నిన్ను ఒప్పింపజేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నీ జీవితాన్ని చెరిపేది ఇది, ఇదిగో నీ జీవితము ఆశీర్వాదకరముగా ఉండుట్లో లోపముగా ఉన్నటువంటిది ఇది, నీ ఇదిగో ఆశీర్వాదం పొందకున్నట్లుగా దూరమైపోతున్న జీవితం ఇది అని చెప్పి ప్రభు నిన్ను తన వాక్యము ద్వారా నీ హృదయంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే దాన్ని అంగీకరించి, ప్రభువా ఇదిగో నాలో అపవిత్రమైనది, నీకు అసహ్యమైనటువంటిది ఇదిగో ఏదైతే ఉందో దాన్ని నేను విడిచిపెడుతున్నాను, ఇదిగో నాయన నా హృదయంలోనికి నువ్వు రా అని చెప్పేసి మనం ఏం చేయాలన్నట్లయితే ప్రభువును మనము అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన ఏం చేశాడు అంటే మానవుడిగా పుట్టి ఈ లోకంలో ఆయన ఏం చేశాడు, తండ్రి చిత్తాన్ని ఆయన ఈ లోకానికి ప్రకటింపజేశాడు. తండ్రి చిత్తాన్ని ఆయన ఏం చేశాడు అన్నట్లయితే ప్రకటింపజేశాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని ఆయన ప్రకటిస్తూ ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగినప్పుడు ప్రియమైన వారులారా, ఆయన ప్రతి గ్రామాలు అంటే ఇజ్రాయేల్ దేశంలో, ఆ పాలస్తీనా ప్రాంతంలో ఆయన ప్రతి ఒక్కరికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు. అలా సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది ఆయన్ని అంగీకరించారు, కొంతమంది ఆయనను తిరస్కరించారు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తన తండ్రి చిత్తాన్ని తెలియచేశారు. కానీ కొంతమంది ఏం చేశారంటే హృదయపూర్వకంగా ఆయన అంగీకరించారు, కొంతమంది ఆయన్ను వేధించారు, ఆయన్ను ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. కనుక ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు మన దగ్గరికి వచ్చి తన ఉద్దేశమును తెలియజేసి మన జీవితాలను ఆశీర్వదించబడేటట్లుగా మన జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఆహ్వానిస్తున్నావు? కాబట్టి ఒక సుంకరైనటువంటి వాడు మత్తయి, అతడు ధనాపేక్ష కలిగినటువంటి వాడి రోమీలకు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు అన్నట్లయితే సుంకపు గుత్తదారుడిగా ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. అలా ఉద్యోగాన్ని సంపాదించుకుని ఏం చేస్తున్నాడంటే తను ధనాపేక్ష కలిగిన వాడై తను ఇతరుల యొద్ద నుండి
ధనాన్ని బలవంతంగా వసూలు చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో ప్రభు యూదులందరూ తనని ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ సుంకపు గుత్తదారులని వేశ్యల కన్నా దారుణంగా చూస్తారట. వేశ్యవృత్తి చేసే వాళ్ళకన్నా, వ్యభిచారుల కన్నా చాలా దారుణమైనటువంటి రీతిలో అన్యుల కన్నా దారుణంగా చూస్తారట. ఎందుకంటే వాళ్ళు ధనాపేక్ష కలిగిన వారి జాలి, దయ, కనికరం లేకుండా ఎదుటి వారి నుండి ట్యాక్స్ వసూలు చేస్తారు. అది రెట్టింపుగా వసూలు చేస్తారు. అంచేత వాళ్ళని అసహించుకుంటారు. యూదుల్లో వాళ్ళని ఏం చేస్తారు అన్నట్లయితే, యూదులైనప్పటికీ వాళ్ళని ఏమాత్రం కూడా ఎన్నిక చేయరు. అంచేత వారి తీరును బట్టి దూరపెట్టేటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. అయితే అలాంటి పరిస్థితిలో ఒకరోజు ప్రభు వెళ్ళి ఏమన్నాడంటే మత్తయిని చూసి నన్ను వెంబడించు అని పిలిచాడు. వెంబడించు అని పిలిచినప్పుడు వెంటనే తను ఏం చేశాడు అన్నట్లయితే, తను ఏ శుంకపు గుత్తం దగ్గర తను ఉన్నాడో, పన్ను వసూలు చేసి జాబు కలిగి ఉన్నాడో దాన్ని విడిచిపెట్టేసి పూర్తిగా ప్రభుని వెంబడించేవాడిగా మనం మత్తయి జీవితాన్ని మనం చూస్తాం. కాబట్టి అలాగా అపోస్తలుడిగా ఎన్నిక చేయబడ్డాడు. ప్రభు చేత తన పనిలో వాడబడిన అపోస్తలుడిగా దేవుడు తనని ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి ప్రభు పిలిచిన వెంటనే ఏం చేశాడు? తను చూశాడు, ప్రభుని చూశాడు, ప్రభు ఎవరో గుర్తించాడు, ప్రభుని అంగీకరించాడు, తన జీవితంలో అంగీకరించాడు. వెంటనే ఏదైతే దేవుని పనికి అడ్డముగా ఉన్నదో ఆ విధమైనటువంటి సుంకపు గుత్తదాడు అనేటువంటి ఆ పనిని, ఆ ధనాపేక్ష కలిగినటువంటి దానిని విడిచిపెట్టేసి పూర్తిగా ప్రభు తట్టు తిరిగాడు. అలాగే జక్కయ్య కూడా అదే విధంగా ప్రభుని వెంబడించాడు. కాబట్టి ఆయన ఎవరో చూడగోరి మేడి చెట్టు ఎక్కితే, జక్కయ్య త్వరగా రావయ్యా, నేను నీ ఇంటికి వస్తాను అని చెప్తే వెంటనే ప్రభుని స్వీకరించి తన ఇంటికి తీసుకువెళ్ళి, ఇదిగో తను చేసిన అన్యాయపు ఏదైతే చేశాడో తిరిగి దాన్ని మార్పు చెందే విధంలో తన మనసును మార్చుకున్న వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. అలాగే ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఆమె జీవితంలో తల్లిదండ్రుల మాట వినకుండా, సమాజానికి భయపడకుండా, దేవునికి భయపడకుండా తన ఇష్టం వచ్చినట్లుగా ఎలా జీవించింది అన్నట్లయితే పాపపు జీవితానికి అలవాటు పడ్డది. పాపాత్మురాలనే పేరు పొందింది. కాబట్టి సిగ్గు లేకుండా, భయం లేకుండా సమాజంలో కుటుంబాలను పాడు చేసే స్థితిలో ఆమె జీవితాన్ని కలిగి ఉంది. అలాంటి స్థితిని ఆమెకి జీవితంలో కలిగి ఉన్నప్పుడు ప్రభు మాటలు విని ఆమె ఏం చేసింది అన్నట్లయితే మారు మనసు పొంది ఆమె ఏం చేసింది? యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో తెలుసుకుంది, వచ్చింది, ప్రభు పాదాల మీద పడింది, కన్నీళ్ళు కారుస్తూ తన తలతో ఏం చేసింది అన్నట్లయితే ఆయన పాదాలు తుడిచి. కాబట్టి పడింది. కాబట్టి ఆమె యొక్క ప్రత్యత్తాపాన్ని ప్రభు చూసి, ఆమె ప్రేమను చూసి, ఆమె పాపాలు క్షమించి సమాధానం గలదానవై వెళ్ళు అని చెప్పి ప్రభు ఆమె పంపించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, కాబట్టి మనం ప్రభువును ఆహ్వానించడం అంటే గత జీవితాన్ని విడిచిపెట్టడం, పాపపు జీవితాన్ని విడిచిపెట్టడం. కాబట్టి ప్రభువుని వెంబడించడం అంటే ప్రభు చెప్పినట్లుగా మనము జీవించడం, అలాగున్న ప్రభువును మన బ్రతుకులో ఆహ్వానించడం. కాబట్టి ఇదిగో ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన తట్టుచున్నాడు. అయితే మనం ఎలాగ ప్రభువుని ఆహ్వానించాం, ఆయనతో మనం ఎలా ఉంటున్నాం అనేటువంటిది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రభు మాటలు ప్రతిదినం వింటున్నావు, మంచిదే. కానీ ప్రభుని హృదయపూర్వకంగా నీ జీవితంలోకి ఆహ్వానించావా? మరి ఆయన నీ జీవితంలో ఉండాలంటే, నీ బ్రతుకులో ఉండాలంటే మరి ఏదైనా ఆయనకి అసహ్యమైనది ఉన్నదేమో మరి అది తొలగించాలి కదా. ఎవరైనా వచ్చారనుకోండి ఇంట్లోకి, ఏం చేస్తాం మనం? అప్పుడు వరకు మనం పడుకున్న బెడ్షీట్ తీసేస్తాం, మంచి బెడ్షీట్స్ వేస్తాం, మంచి సైడ్స్ వేస్తాం, ఏమంటే మనం తాగే పాత్రలో నీళ్ళు ఇవ్వం. మనం ఏం చేస్తామంటే మంచి గ్లాసుల్లో మనం చక్కగా మళ్ళీ శుభ్రం చేసి చక్కగా ఇస్తాం. మరి ప్రభు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఏ విధమైన ఆతిథ్యం ఇస్తున్నాం? ఆయనకి ఎలాంటి ఆతిథ్యం ఇస్తున్నాం? ఒకవేళ నీ జీవితంలో పాత జీవితమే పెట్టుకొని, మాసిపోయిన జీవితాన్ని పెట్టుకొని ప్రభుని వచ్చి కూర్చొని ఆయన నాతో ఉండు నాయన అంటున్నావా? ఎలా ఉండగలుగుతాడు ప్రభు? ఆయన పరిశుద్ధుడే, ఆయన నీతిమంతుడే. కాబట్టి ప్రభు నీతో ఉండాలంటే, నీలో ఉండాలంటే ప్రియమైన వారులారా, ప్రభుకు తగినట్లుగా పవిత్రమైన హృదయము ఉండాలి. పవిత్రమైన హృదయం ఉండాలి. కాబట్టి ఆయనకు తగిన మంచి మనసు మన జీవితంలో కలిగి ఉండాలి. కాబట్టి అందుకని ప్రభువును ఆహ్వానిస్తున్నావు అంటే ప్రభువుకు తగినట్లుగా మన జీవితము ఆయన తగినట్లుగా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. ఎవరైనా సుపీరియర్ ఎవరైనా మీ ఇంటికి వస్తే
ఒక ఎమ్మెల్యేయో లేకపోతే నీకన్నా సుపీరియర్గా ఉన్నటువంటి, నీ మీద అధికారిగా ఉన్నటువంటి ఒక ఆయన వస్తే నీ ఇంటిని ఎలా సిద్ధపరుస్తావు? నీ ఇంటిని ఎలా సిద్ధపరుస్తావు? ఎలా ఆహ్వానించి ఎలాంటి ఆతిథ్యం ఇస్తావు? మరి ప్రభువే నీ దగ్గరికి వస్తే, నీతో ఉండడానికి ఇష్టపడితే మరి నీ జీవితంలో ఎలాగైనా చోటిస్తున్నావు ఒకసారి ఆలోచించి. కనుక ప్రియమైన వారి అంచేత మనము మన హృదయం అనే తలుపు తెరిచి ఏం చేయాలా? ప్రభుని మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటున్నాడు. అయితే నీ తలుపులు బిగబెట్టుకోలేదు కదా, తెరవకుండా బిగబెట్టుకోలేదు కదా. కాబట్టి అందుచేత మన తలుపులు తెరిస్తే ప్రభు మనలోకి వస్తాడు, మనతో ఉంటాడు. ఆయన ఉండాలంటే ఎలా ఉండాలి? మన జీవితం శుభ్రముగా ఉండాలి, పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించినట్లుగా చూసుకోవాలి. కాబట్టి ప్రియమైన వారులారా, విని మన జీవితంలో మరొకటి మనం చేయవలసింది ఏంటన్నట్లయితే చూడండి, యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం మనం చూడగలిగినప్పుడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయము మరియు అతడు సొంత గొర్రెలన్నిటిని వెలుపటికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతన్ని వెంబడించును. గొర్రెలు ఏం చేస్తాయి అన్నట్లయితే, గొర్రె తన కాపరి యొక్క స్వరం వింటే ఎక్కడున్నా సరే అది ఏం చేస్తుంది? వెంటనే స్పందించి అతన్ని వెంబడిస్తుంది. మీరు గొర్రెల గురించి మీకు తెలుసో తెలీదో కానీ, ఎవరైనా గొర్రె పెంచుకుంటే అతని స్వరం వింటే చాలండి. ఎక్కడున్నావని తను బే అని పిలిచాడు అనుకోండి, అది ఎక్కడున్నా సరే, మేస్తున్నా సరే, పడుకున్నా సరే, అది ఎక్కడున్నా సరే టక్కున లేచిపోయి ఏం చేస్తుంది అన్నట్లయితే తన కాపరిని ఏం చేస్తుంది అంటే వెంబడిస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభుకు నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తున్నాను. మరి ఆయన వెంబడించే వారుగా ఉన్నామా మనం? ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనము ఆయనను వెంబడించే స్థితిలో మనం ఉన్నామా లేదా అనేటువంటిది మనం చూసుకోవాలి. ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఎప్పుడు ఎవరిని వెంబడించాలి? మనం ఎవరిని వెంబడించాలి? ఆయన మాటను బట్టి ప్రభువును వెంబడించాలి. ఆయన నడిపిస్తున్నట్లుగా మనము నడిపించబడలేదు. కేవలం విని స్పందన లేని వారమైతే, ప్రభు చెప్తున్నట్లుగా, ఆయన మాట్లాడుచున్నట్లుగా, ఆయన పిలుస్తున్నట్లుగా మనం స్పందించలేని హృదయము జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే మనము ఆయన తగిన గొర్రెలము. కాబట్టి గొర్రెలను ఎందుకు పోల్చబడింది అన్నట్లయితే, గొర్రె యొక్క స్వభావంలో మనం చూడగలిగినప్పుడు కాపరిని వెంబడిస్తాయి. కాపరిని వెంబడిస్తాయి సాధుతత్వంగా. అవి ఏం చేస్తాయి అన్నట్లయితే వెంబడించే కాపరిని వెంబడించే తత్వాన్ని కలిగి ఉంటాయి. అంచేత అందుకనే ప్రభువును కాపరిగాను మానవులను గొర్రెలుగాను పోల్చబడడం అనేటువంటిది జరుగుతాం. కాబట్టి అందుచేత మనం ప్రభువును వెంబడించే వారిగా మన జీవితాలు ఉండాలనేటువంటిది కోరుచు ఉన్నాడు. ప్రియమైన వారులారా, అదే విధముగా మనం చూసినట్లయితే విని మన జీవితంలో మనం చేయవలసిందంటే వాటి చొప్పున చేయవారిగా మనం ఉండాలి. విని వాటి చొప్పున చేయగలం. ప్రభు చెప్పిన ప్రతి మాటను మనము చేసేవారిగా ఉండగలగాలి, చేసేవారిగా ఉండాలి. అటువంటి వారిని ప్రభు ఏమన్నాడంటే బుద్ధిమంతులు అన్నాడు. బుద్ధిమంతులు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో చివరిగా చెప్తూ ఆయన చెప్పినటువంటి సంగతి ఏమిటి అన్నట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం మనం చూడగలిగినప్పుడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అని చెప్పాడు. కాబట్టి ఏమంటున్నాడు అన్నట్లయితే, ఇదిగో మనం చూసినప్పుడు విని వాటి చొప్పున చేయవాడు. కొంతమంది వింటారట కానీ దాని ప్రకారం చేయరట. కేవలం వాక్యం వినాలి కాబట్టి వింటారట, చదవాలి కాబట్టి చదువుతారట, కానీ ఏం చేయరట? దాని ప్రకారము చేయరట. అలాంటి వారిని గురించి ఏం చెప్పాడు? ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు అని చెప్పాడు. పై వచ్చిన ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారు. కానీ దేవుని ప్రభు వాక్యాన్ని వింటూ కేవలం వినడం కాదు, విని దాని ప్రకారం చేయాలి.
విని మనం ఏం చేయాలన్నట్లయితే దాని ప్రకారం చేయాలి. కేవలం వినేసి మర్చిపోయేవారుగా కాదు, కేవలం వినేసేసి అంతేలే గ్రంథం అలా ఉంటుంది మనం ఎక్కడ చేయగలం అనేటువంటి రీతిలో కాకుండా విని మనం దాని ప్రకారం మనం చేయాలి. బండ మీద ఇల్లు కట్టడం అంటే సామాన్యం అండి. బండ అంటే రాతి ప్రాంతం కదా. ఆ రాతి మీద ఇల్లు కట్టాలంటే పునాది వేయాలంటే బొబ్బలు వచ్చేస్తాయి కదా. కానీ లోతుగా కట్టడం అనేటువంటి జరిగిందని చెప్తాడు మనకి. కాబట్టి అంచేత ఇల్లు కట్టడం సులభం కాదు, కష్టమే. ఇసుక మీద ఇల్లు కట్టడం అంటే చాలా సింపుల్. కానీ బండ మీద ఇల్లు కట్టాలంటే చాలా కష్టం. ఆ పునాది వేసి దాన్ని నిలబెట్టాలంటే చాలా కష్టం, బొబ్బలు వచ్చేస్తాయి, చాలా శ్రమ పడాలి. ప్రియమైన వాళ్ళు అలాగే ప్రభువులో మనం నిలబెట్టడం అన్నట్లయితే మనము ఆయన మాటల ప్రకారం జీవించి ఆయనను పునాదిగా చేసుకుని మనం జీవించాలంటే కష్టమే, కానీ కష్టపడాలి, శ్రమ పడాలి. అలాగా మనం ఉన్నట్లయితే అలా క్రీస్తు అనే పునాదిపై, దేవుని వాక్యం అనే పునాదిపై, ఆ బండపై మన జీవితాలు కట్టుకుంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం ఏం చందరం చెక్కు చెప్ప. అదే ఇసుక మీద కట్టుకున్నది ఏమవుతుంది? ఇసుక మీద కట్టుకున్నది ఏమైపోద్ది? పునాది సరిలేనిది ఏమైపోద్ది? ఒరిగిపోతుంది కదా, అవునా? పునాది మీద సరిలేనటువంటి ఏమైపోతుంది అంటే ఒరిగిపోతుంది. అదే బండ మీద కట్టబడినటువంటి స్థిరంగా ఉంటుంది, అది కదలదు, స్థిరంగా ఉంటుంది. అంచేది అదే ఇసుక మీద అనుకోండి ఏమవుతుంది? చాలా వరకు అది ఒరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంచేత స్థిరమైనటువంటి పునాది దేవుని వాక్యంపై మన జీవితాలు నిర్మించుకోవాలి. ప్రభు అనే బండపై మన జీవితాలు మనం నిర్మించుకునేటువంటి స్థితిలో మనము ఉండగలగాలి. అలా వినుచు వాక్య ప్రకారము జీవించాలి. యాకోబు రాసిన పత్రిక 1:22 చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు అన్నట్లయితే వినుచు మనం మోసపోయే స్థితిలో మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మోసపోయే స్థితిలో ఉండకూడదు, విని మనము జాగ్రత్తగా మనం ఉండాలని చెప్తున్నాడు. 1:22 మనం చూస్తే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారండి. లోకము మనల్ని మోసం చేసేటువంటి, లోకం మనల్ని మోసం చేసేటువంటి. ఎందుకంటే లోకంలో సాతానుడు ఏం పెట్టాడు? శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు పెట్టాడు. వీటి చేత మనల్ని ఏం చేస్తాడో తెలుసా? అపవాది మనల్ని మోసం చేస్తాడు. కాబట్టి కంటికి ఇంపుగా చూపిస్తూ, శరీర కోరికలకు తగినట్టుగా చూపిస్తూ, డంబాలకి అతిశయాలకి నడిపిస్తూ ఏం చేస్తూ ఉంటాడు అన్నట్లయితే మనల్ని మనము మోసపోయే రీతిలో చేస్తూ ఉంటాడు. అంచేత మనం మోసపోకూడదు. కాబట్టి అందుకని కేవలం వినివారిగా ఉండకూడదు. కేవలం ఏదో మా ఇంట్లో దేవుని గ్రంథం ఉంది అని చెప్పుకుంటే సరిపోదు. రోజంతా దేవుని వాక్యం వింటానండి, టీవీల్లో ఉన్న వాక్యాలు వింటానండి అంటూ ఉంటారు కొంతమంది. మంచిదే, కానీ వాక్యం వినడం మంచిదే, కానీ మోసపోయే స్థితిలో ఉండకూడదు అన్నాడు. ఎందుకున్నట్లయితే లోకం మనల్ని ఏం చేస్తుంది? మోసము చేస్తుంది. ఏదైనా తోటలో ఏం చేశాడు? మోసం చేశాడా లేదా? ఏదైనా తోటలో అవ్వాదముల్ని మోసం చేశాడా? మోసం చేశాడు. అలాగే ఇశ్రాయేలు కూడా అబద్ధ ప్రవక్తల చేత మోసపోయినటువంటి రీతిని మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వారులారా, అంచేత మనము మోసపోకూడదు. మనకు అనుకూలంగా ఎప్పుడు కూడా వాక్యాన్ని చదువుకోకూడదండి, అలా పరిశీలించకూడదండి, అలా కోరుకోకూడదండి. కానీ మనుషుల్లో ఏమున్నాయి? దురాశలు ఉన్నాయి కదా. మనిషికి ఏముంది? అత్యాశ ఉంది. ఉందంటారు లేదంటారు చెప్పండి. మనిషికి అత్యాశ ఉందా లేదా? ఆశపడడం మంచి, తప్పేమీ లేదండి. దేవుడు పెట్టిన ఆశల్లో ఉండడం మంచిదే. కానీ ఆ ఆశను మించి అత్యాశకు పోతే కష్టాలు పాలవుతాం, మోసపోయే అవకాశము ఉంటుంది. అంచేత అత్యాశ అనేటువంటిది మంచిది కాదు. అత్యాశపూరితమైన జీవితం మనకి జీవితంలో మంచిది కాదు. అత్యాశకు పోయి చాలామంది కష్టాలు తెచ్చుకున్నారు, జీవిత సమస్యలను కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇస్కరియోతు యోధ ప్రభుతో ఉన్నాడు, 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు. మరి 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నవాడికి అర్థం అవ్వాలా వద్దా?
ఏమండి? అర్థమవ్వాలా వద్దా? కానీ తనకేముంది? డబ్బు సంచి ఉందట. డబ్బు సంచి మీద ఎప్పుడు దాన్ని నింపుకోవడానికే ఆలోచన చేశాడట. చివరికి ఏం చేశాడు? ప్రభుని అమ్మే స్థితికి వెళ్ళిపోయాడు. ప్రభుని అమ్మే స్థితికి తను వెళ్ళిపోయాడు. అలాగే మన జీవితంలో దురాశ అనేటువంటిది, దురాశ అంటే డబ్బే కాదండి. డబ్బేనా దురాశ అంటే? మన తిండంలో కూడా ఆశ ఉండాలి, కానీ ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. అవునా? కొంతమంది రోజు ఏం చేస్తూ ఉంటారు? ఒక పరిమితిలో మనం ఆహారాన్ని తీసుకోవడం తప్పేమీ లేదండి, కానీ పరిమితిని మించి అత్యాశ ఉంటుంది కొంతమంది. అవునా? చికెన్ ఉంటేనే, మటన్ ఉంటేనే, ఇవన్నీ ఉంటేనే తింటారు. ఈరోజు కొంతమంది చూడండి, సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ. ఆదివారం వచ్చేటప్పుడు అవునా ఏం చేస్తారు? అవసరమైతే అప్పన్నా చేసుకుని ఈరోజు ఖచ్చితంగా సండే ఏం చేసుకుంటారు? మటన్ తక్కువ రేటు. కొంతమంది 3 కూరలు ఉంటేనే కానీ అదొక నిండుదల. కొంతమంది కంటికి ఇంపుగా ఉండాలండి, కొంతమందికి తిన్నాను తృప్తి ఉండాలనే విధానంలో ఏం చేస్తూ ఉంటారంటే ఈ విధమైన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాగా కొంతమంది ఆశ ఉండడం తప్పులేదు, కానీ అత్యాశకు పోయి ఏం చేస్తూ ఉంటారంటే పరిమితిని మించి ఉండేటువంటి అత్యాశ అనేటువంటిది ఏం చేస్తుంది అన్నట్లయితే నష్టము కష్టము అనేటువంటిది తెస్తుంది. నష్టము కష్టం అనేటువంటిది తెస్తుంది. కూరగాయలు తింటే మంచి ఆరోగ్యమే కదా, కూరగాయలు ఆరోగ్యానికి మంచిది. కానీ రోజు నాకు ముక్కలేకపోతే ముద్దాలు దాన్ని అంటే ఎక్కడ ఉంటుంది సంపాదన? ఏమండి? ఏమవుతుంది మరి? అంతతో ఆగుతుందా? ఒక క్వార్టర్ తెచ్చుకుంటారేమో. ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కలిపి తాగిన వాళ్ళు, కలిపి తినే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. తెత్త నాకు కూడా తెచ్చి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది అలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు కలిపి తాగడం, ఇద్దరు కలిపి తినడం. కాబట్టి అందుకని ఒకసారి చేసే పరిస్థితి ఏంటో తెలుసా? ఇద్దరు కలిపి తాగుతారు, అవసరమైతే రెస్టారెంట్కి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు అప్పులు పాలవ్వకుండా ఎలా ఉంటారండి? కొన్ని దారుణమైన సంఘటనలు ఏంటో తెలుసా? అంటే అప్పుడప్పుడు న్యూస్లో చూస్తాను కాబట్టి. హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ, అంటే న్యూస్లో నేను చదివింది, ఇద్దరు కూడా వ్యసనాలకి, భార్య భర్తలు ఇద్దరు కూడా వ్యసనాలకు పాల్పడిపోయారు. భార్య భర్తలు ఇద్దరు కూడా వ్యసనాలకి అలవాటు పడిపోయారు. మరి వ్యసనాలకు అలవాటు పడిపోయిన తర్వాత అది లేకపోతే ఉండగలరా? ఉండలేదు. కాబట్టి ఏదో విధంగా ఏం చేయాలి? సులభంగా సంపాదించాలి. ఎలాగ అనేటువంటి ఉద్దేశంలో ఏం చేస్తూ ఉంటారు అన్నట్లయితే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మోసం చేయడానికి, అవకాశం అయితే తప్పు చేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడరు. అలాంటి పరిస్థితిలో ఏం చేశారంటే వీళ్ళకి డబ్బులు కావాలి, జలసాలకు అలవాటు పడిపోయారు, వ్యసనాలకు అలవాటు పడిపోయారు, డబ్బులు కావాలి. అందుకని ఏం చేశారు అన్నట్లయితే అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. కాబట్టి ఆ ధనవంతుడి నుంచి డబ్బు రాబట్టడం కోసం వాళ్ళ ఇంటి వద్ద ఏం చేశాడు అన్నట్లయితే క్షుద్ర పూజల కింద అడావుడి చేసి తమ సొంత బిడ్డని బలిచ్చేసారు. అది ఎవరి మీద వేయాలనుకున్నారంటే ఆ ఇంటికి గలవాడి యజమాని మీద పెట్టి, ఇదిగో మా పిల్లోడిని ఎలా చేసేసారు, డబ్బులు గుంజాలని ప్రయత్నం చేశారు. చివరికి కన్న బిడ్డనే ఏం చేశారు అన్నట్లయితే చంపేశారు. స్వయాన తల్లిదండ్రులు. కనుక ఇలాంటి రీతిలో వ్యసనాలు అనేటువంటి మనిషిని గుడ్డోడిని చేసేసి మనిషిని ఏం చేస్తాయంటే దారుణంగా నడుతుంది. కాబట్టి పాపం మనల్ని మోసం చేస్తారు, దురాశలు మనల్ని మోసం చేస్తారు. కాబట్టి అంచేత మనము ప్రతిదీ వాక్యానుసారముగా రీతిలో వినుచున్న మనం వాక్య ప్రకారంగా జాగ్రత్తగా దేవునికి లోబడితే మంచి జీవితాలు కలిగి ఉంటాం. లేకపోతే ఒక ప్రక్కన వాక్యం అని చెప్తూ మరొక ప్రక్కన పాపం అనుకుంటే ఆ పాపం మనల్ని ఏం చేస్తుంది? మన జీవితాల్ని నాశనము చేస్తుంది, తప్పుదారి పట్టిస్తుంది. వ్యసనపూరితమైన జీవితం చాలా ప్రమాదకరమైనది.
అంచేత కేవలం వింటమే కాదు, విన్నటువంటి వాక్య ప్రకారముగా జాగ్రత్త. కొంతమంది దేవుళ్ళలోకి వస్తారు, వచ్చి ఏం చేయాలంటే దేవుడు ఏదో చేసేయాల, అంటే ఏదో మొత్తం రాబడి తీసుకొచ్చేయాలి. అందుకని ఎలాంటి వాళ్ళని ఆశ్రయిస్తారు? వీళ్ళు సత్యవాక్యాన్ని బోధించే వాళ్ళని ఆశ్రయించరు. అందుకని వీళ్ళని ఏం చేస్తారు అంటే తమకు అనుకూలమైన బోధకులను ఎన్నుకుంటారు. నాకు తెలిసి వచ్చి మన రాజమండ్రి ప్రాంతంలోనే విన్నటువంటి నేను విషయం అనమాట, జరిగినటువంటి విషయం ఏంటి అన్నట్లయితే, వాళ్ళు అతనికి డబ్బు కావాలి, అమాంతంగా డబ్బు వచ్చేయాలి. అందుకని దేవుడిని అడుగుతున్నాడు. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే అడిగాడు. ఆవిడ ఏం చెప్తుందంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు ప్రతిదీ బయలుపరుస్తాడు అని చెప్తుంది. కాబట్టి అలా చెప్తే సరే అని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళి ఏం చేశాడు అన్నట్లయితే, మరి ఇలాగ నేను ఏం చేయాలి, నేను సంపాదన చేయాలి, ఏం చేయాలంటే దేవుడు చెప్పాడట సినిమాలు తీయని చెప్పాడట. సినిమాలు తీయని చెప్పి పాపం అతను ఏం చేశాడంటే అప్పు చేసుకుని మొత్తం ఏం చేశాడు అన్నట్లయితే మొత్తం అంతా అమౌంట్ సమకూర్చుకుని సినిమా తీయడానికి రెడీ అయిపోయాడు. మొత్తం అప్పులు చేసేసి సినిమా తీయడానికి రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడి దగ్గరికి వెళ్ళి ఇలా నేను రెడీ చేసుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలి దేవుడిని అడుగు అని చెప్తే మరలా ఆవిడ ఏం చేస్తుంది అన్నట్లయితే మరలా ప్రార్థన చేసి ఇప్పుడు సినిమా తీయొద్దు అన్నాడు. ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న బండి డబ్బు మొత్తం దేవుని సేవకి ఇచ్చామన్నాడు. ఇచ్చాడు. చివరికి ఆ వ్యక్తి పాపం ఇచ్చేసాడు. చివరికి అప్పుల పాలు అయిపోవడం వల్ల అప్పుడే కొత్తగా పెళ్ళి అయింది, బాబు పుట్టాడు, ఒక సంవత్సరం అయితే తను ఏం చేశాడు అన్నట్లయితే భార్యని పిల్లల్ని వదిలేసి ఎక్కడ పోయాడు. కారణం ఏంటి? అప్పుల పాలు. కాబట్టి ఇలా కొంతమంది బోధకులు కూడా ఏం చేస్తారు, మనల్ని ఇలాంటి బోధలు చేసి ఇలాంటి దేవుడు నాకు బయలుపరిచాడని ఇలాంటి కథనాలు చెప్పి మనుషులను మోసం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అంచేత మనం వాక్యం వింటున్నప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వాక్యం అర్థమైనంత కాలం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే నీ జీవితంలో నువ్వు మోసం చేసిపోయే అవకాశము ఉంటుంది. కాబట్టి అంచేత ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకని నిన్ను మోసం చేసే బోధకులు కూడా ఉన్నారు. అంచేత మోసపోకూడదు. అందుకని కేవలం వినువారుగా కాకుండా మనల్ని మనం మోసం చేసుకోకుండా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారు అందుకని హెచ్చరిక ఇవ్వబడుతుంది. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని వింటూ మనం చేయవలసింది ఏంటంటే ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని వింటూ మనం చేయవలసింది ఏంటంటే ధ్యానం చేయాలి. 119వ కీర్తన 148వ వచనం మనం చూస్తే, 119వ కీర్తన 148వ వచనం మనం చూసినప్పుడు 119వ కీర్తన నేను ధ్యానించుటకై నా కన్నులు తెరుచుకొందును. కాబట్టి దావీదు అంటూ ఉన్నాడు దేవుని వాక్యము ధ్యానించాలి. కేవలం దేవుని వాక్యం వింటూ మనం చేయవలసింది ఏంటంటే ధ్యానం చేయాలి. నెమరు వేయడం అంటారు. నెమరు వేయడం అంటే పశువులు ఎక్కువ శాతం తినేసి అవి ఏం చేస్తాయంటే నెమరేస్తాయి. నెమరు వేయడం అంటే ఆరగించుకుంటాయి. అలాగే మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, ఈరోజు నేను ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాను, ఈ వాక్యం విన్నాను అని మనం ఎప్పుడు కూడా మన మనస్సులో వాటిని జ్ఞాపకము తెచ్చుకోవాలి. ధ్యానం చేయాలి. అంటే మన మనస్సు మన హృదయము వాక్యంపై ఏం చేయాలి? దృష్టి పెట్టాలి. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ విధంగా దేవుని వాక్యమును మన జీవితంలో మనం చేయవలసింది ఏంటన్నట్లయితే ధ్యానించేవారిగా ఉండాలి. ప్రతి దినము దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? విన్న వాక్యాన్ని ధ్యానము చేయాలి. అంటే పదే మనం దాన్ని పరిశీలన చేయాలి. అలా చేయకుండా ఈరోజు వినేసి ఇక్కడే మర్చిపోయాం అనుకోండి, మనకి ఎలా గుర్తుంటుంది? మన జీవితం ఎలాగ ఆశీర్వాదకరంగా ఉంటుంది? కాబట్టి విని మనం ఏం చేయాలన్నట్లయితే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ధ్యానం చేయవలసిన వారమై ఉండాలి. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం మనస్ఫూర్తిగా చదివితే మనకు మనశ్శాంతి ఎత్తుంది. తెలుసా? దేవుని వాక్యము మనస్ఫూర్తిగా చదివితే మనకేమిస్తుంది తెలుసా? దేవుని వాక్యము మనకి మనశ్శాంతిని ఇస్తుంది. నిజమే, మన జీవితంలో ఎన్నో ఆందోళనలు ఉంటాయి కదా. మన జీవితంలో ఎన్నో ఆందోళనలు ఉంటాయి, ఎన్నో దిగులు ఉంటాయి, ఎన్నో చింతలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎంతో దుఃఖం ఉంటుంది. కానీ దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే మనకి మనశ్శాంతిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది.
మనలో విశ్వాసతను పెంపొందింపచేసి మన జీవితంలో ఆదరణ కలుగు చేసేది ఏంటి అన్నట్లయితే దేవుని వాక్యం. అందుకనే దేవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలంట. నాకు ఎప్పుడైనా జీవిత సమస్యల్లో నేను నలిగిపోతున్నప్పుడు ఎక్కువగా ఒంటరిగా వాక్యం చదవడం నాకు ఇష్టం. వాక్యం చదివినప్పుడు నాకు కొండంత ధైర్యం వస్తుంది. నన్ను ఎవరో బలపరుస్తున్నట్లుగా ఉంటుంది. అందుకని నా ప్రాణాన్ని తెప్పరిల్లా చేస్తుంది. కృంగిపోతున్న సమయంలో అది మనకి ఎలాంటిది అన్నట్లయితే ధైర్యపరిచి ఆదరించగలిగేటువంటి దేవుడు. అందుకని నీ జీవితంలో ఎప్పుడైనా నీకు మనశ్శాంతి లేదా, దిగులుందా, భయం ఉందా, అప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి అన్నట్లయితే ఏకాంతంగా దేవుని వాక్యాన్ని చదువు. దేవుని కొరకు మనసు పెట్టి వాక్యాన్ని చదువు. కాబట్టి ఈరోజు వాక్యం చదవడానికి అయ్యా నాకు చదవడానికి లేదండి, మరి నేను ఎలాగండి అంటే ఈరోజు మనకి చాలా అవైలబిలిటీ వచ్చాయి. ఏమొచ్చాయి అన్నట్లయితే ఈరోజు గ్రంథం అంతా కూడా మనకి మెమరీ కార్డులో మనము రికార్డ్ చేసుకుని ఈరోజు మనం వినగలిగేటువంటి అవకాశం ఇవ్వబడింది. అందరూ సెల్లగలుగుతున్నాం. చదువుకున్న వాళ్ళే కదా, చదువులేని వాళ్ళు కూడా ఏం కలుగుంటున్నారు? సెల్ ఫోన్లు ఉన్నాయి. అవునా కదా? చదువుకున్న వాళ్ళకి చదువులేని వాళ్ళకి కూడా ప్రతి ఇంట్లో 2-3 సెల్ ఖచ్చితంగా అందరూ సెల్ మెయింటైన్ చేస్తున్నారు ఖచ్చితంగా. పోనీ పెద్ద సెల్ కొనుక్కోకపోయినా చిన్న సెల్ అయినా మెయింటైన్ చేస్తున్నారుగా. మెమరీ కార్డు వేసుకునేంత సెల్నైనా మెయింటైన్ చేస్తున్నారు కదా. ఆ చిన్న ఫోన్లోని మెమరీ కార్డులోని పాత నిబంధన, క్రొత్త నిబంధన కూడా మనం ఏం చేసుకోవచ్చు, మొత్తం డౌన్లోడ్ చేసుకుని రోజు దేవుని వాక్యం వినొచ్చు. రోజు దేవుని వాక్యము వినొచ్చు. నేను ఎక్కడ ప్రసంగాలు చేసినా నేను ప్రతిదీ పాఠాన్ని నేను డౌన్లోడ్ చేస్తాను, అంటే రికార్డ్ చేస్తాను. వాయిస్ రికార్డ్ చేస్తాను, అలాగే వీడియో రికార్డ్ చేస్తాను. కాబట్టి అలాగే నేను గ్రూప్లో మీకు ఏం చేస్తున్నానంటే అవి రికార్డ్ సంబంధించినటువంటివన్నీ కూడా పెట్టాను. మొన్న నేను 4 పాఠాలు ఇంచుమించు నేను పెట్టాను. బుధవారం నుంచి దగ్గరగా 5 పాఠాలు పెట్టాను. ఈ బుధవారం నుంచి పెట్టినటువంటి పాఠాలు ఏంటంటే, యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు, ఆయన భూమి మీద మానవుడిగా జన్మించాడు. దానికి కావలసినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నావో చరిత్ర ఆధారాలతో దానికి సంబంధించినవన్నీ కూడా నేను అక్కడ బైబిల్ ఉపాధ్యాయుడిగా బైబిల్ కాలేజీలో నేను చెప్పినటువంటి పాఠాలు 4 పాఠాలు పెట్టాను. కాబట్టి ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే దానికి సమాధానం, మీ యేసుక్రీస్తు కల్పితమైన వాడు కాదు, నిజమైన వాడు కాదు, అసలు పుట్టలేదు, చరిత్ర లేనివాడు అని ఎవరైనా మాట్లాడితే దానికి తగినటువంటి ఆధారాలుగా నేను చెప్తున్నటువంటి పాఠాలు. కాబట్టి మీరు శ్రద్ధ పెట్టి మనసు పెట్టి వింటే అవి నీకు అర్థమవుతాయి. కాబట్టి అలాగన మీ మెమొరీలో వాటిని రికార్డ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని అవి ఎలా ఉంచుకొని అవి వినొచ్చు. అంచేత మనకి ఇలాంటి అవైలబిలిటీ వచ్చాయి. ఇంతకుముందు అయితే చదువుకున్న వాళ్ళకి బైబిల్ చదువుకునే అవకాశం ఉంది. కానీ ఈరోజు మనం చదవకుండా మనం ఈరోజు వినే అవకాశాలు వచ్చాయి. ఆండ్రాయిడ్లో ఇంకా అవకాశాలు ఏమొచ్చినాయి తెలుసా? వాక్యం ఎలా చూస్తూ ఉంటాం, పక్కన రీడింగ్ చేసేస్తూ ఉంటాం, స్క్రోల్ అయిపోతూ ఉంటుంది. వాక్యం స్క్రోల్ అయిపోతూ ఉంటుంది, ఒక ప్రక్కన అదే చదివేస్తాం, నువ్వు చదవక్కర్లేదు. అలాంటి అవకాశాలు వచ్చాయి. ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో, ఏ భాషలో కావాలితే ఆ భాషలో ఈరోజు మనం బైబిల్ని మనం వినే అవకాశాలు వచ్చాయి. కాబట్టి అందుకని 66 పుస్తకాలకు సంబంధించినటువంటి మొత్తం బైబిల్ కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకుని రోజు మనము కంటిన్యూగా వినొచ్చు. నీకు తీరికైన సమయంలో పెట్టుకుని అలా మనం వింటూ ఉండొచ్చు అన్నమాట. అలాంటి అవకాశాలు వచ్చాయి. అంతేకాకుండా ప్రసంగాలు కూడా ఈరోజు మంచి మంచి బోధకులు చెప్పే ప్రసంగాలను కూడా ఈరోజు మనం డౌన్లోడ్ చేసుకుని రోజు వినగలిగేటువంటి అవకాశాలు వచ్చాయి. అంటే నీ భక్తికి కావాల్సిన, ఆత్మీయతలు ఎదగడానికి కావాల్సిన ప్రతి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతిరోజు మనం వినొచ్చు, వినే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో వాక్యాన్ని వినుట ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటి? మనల్ని మనశ్శాంతిని ఇస్తాం. నువ్వు ఏకాంతంగా దేవుని వాక్యం మీద దృష్టి పెడితే ఆ వాక్యము నీ జీవితాన్ని తెప్పరిల్లా చేసి నీ ప్రాణాన్ని నెమ్మదిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుని వాక్యం. కాబట్టి అలాగే మన జీవితంలో దేవుని వాక్యమును ధ్యానించేవారిగా ఉంటే ప్రియమైన వారులారా మనం ఫలించేవారిగా ఉండగలుగుతాం. కాబట్టి ఇంకా మనం చేయవలసింది ఏంటి అన్నట్లయితే
విని మనం కేవలం వినడమే కాదు, విని మనం ఏం చేయాలంటే తెలియజెప్పాలండి. నువ్వు వింటనే కాదు, విన్నటువంటి విషయాలను ఏం చేయాలి, మనము తెలియజెప్పాలి. ఒక తండ్రిగా, ఒక భర్తగా నీ ఇంటికి నువ్వు చెప్పాలి వాక్యాన్ని. ఏమండి, భర్తగా ఏం చేయాలి, కుటుంబానికి వాక్యము చెప్పాలి. దేవుడి బాధ్యతను పెట్టాడు, తండ్రిగా బాధ్యతను పెట్టాడు. మన పిల్లలకు, కుటుంబానికి వాక్యం చెప్పవలసిన వారు మనమే. వినాలి, నేర్చుకోవాలి, మన కుటుంబాన్ని మనము చెప్పాలి. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే భార్యగా దేవుని వాక్యాన్ని విని నేర్చుకుని ఏం చేయాలి, మన పిల్లలకు వాక్యాన్ని చెప్పాలి. ఇది విషయం మనకి దేవుని గ్రంథం తెలియజేయబడుతుంది. కాబట్టి మన కుటుంబానికి మనం దేవుని వాక్యాన్ని చెప్పుకోవాలండి. అలా మనము ఆత్మీయతలో మన కుటుంబాలు నడిపింపజేసుకోవాలండి. తీతుకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూడగలిగినప్పుడు తీతుకు రాసిన పత్రిక 3-5 వచనాలు మనం చూడగలిగితే 2వ అధ్యాయం 3-5 అలాగనే వృద్ధ స్త్రీలు కొండిగంతులను మిగిలిన మద్యపాన శక్తులను ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గల వారి ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారిని ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారిని ఉండవలనని బోధించుము. మంచి ఉపదేశం చేయాలి. ఎవరు చేయాలి? తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చేయాలా? ఉపదేశము చేయాలి. నీ పిల్లలకు చక్కగా దేవుని వాక్యం నేర్పిస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, మంచి ప్రవర్తన వస్తారు. కాబట్టి దేవుని యందు వారికి విశ్వాసం కలిగి దేవుని యందు భయభక్తులు వస్తాయి. తద్వారా వారు ఆశీర్వదించబడిన వారుగా అవుతారు. అంచేత ప్రతి స్త్రీ ఏం చేయాలన్నట్లయితే వాక్యాన్ని నేర్చుకుని తన కుటుంబాన్ని జ్ఞానంగా కట్టుకోవడానికి ఏం చేయాలి? చక్కగా దేవుని వాక్యాన్ని తన కుటుంబానికి ఉపదేశించాలి. తండ్రి బాధ్యత తండ్రి వహించాలి, అలాగే తల్లి బాధ్యత తల్లి వహించాలి. అలాగనే దేవుని వాక్యం నేర్చుకొని చెప్పాలి. అంతేకాకుండా వీళ్ళున్నంత సమయంలో ఇతరులకు కూడా మనం ఏం చేయాలి? వాక్యము ప్రకటించాలి. కాబట్టి అలా విని మనం దేవుని వాక్యాన్ని ప్రకటించే వారికి ఉండాలని కోరుతున్నాడు. అంతేకాకుండా మనం అందరం ఏమై ఉండాలి అని దేవుడు కోరుతున్నాడంటే వాక్యము విని ధన్యులం కావాలని కోరుకుంటున్నాడు. లోకాసువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, ఆహా యేసు ప్రభును తల్లి అంటుంది, అబ్బా నీకు పాలు ఇచ్చిన తల్లి, నిన్ను పెంచిన తల్లి ఉంది, నిన్ను కన్న తల్లి ఉంది, ఆమె ధన్యురాలు అని చెప్తూ ఉంటుంటే ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఏమన్నాడంటే అవును గాని అని చెప్తూ దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు, మరీ ధన్యులు. ఎవరికంటే? మరి అమ్మ కంటే ధన్యులు. కాబట్టి యేసుక్రీస్తు నీలో కనబడాలి, నాలో కనబడాలి. యేసుక్రీస్తు నీలో నాలో కనబడాలి. ప్రతి వ్యక్తి జీవితంలో యేసు ప్రభు కనిపించాలి. అలా మారాలి మనం, అలా వాక్య ప్రకారం ప్రవర్తించాలి మనం, అలా మనం జీవించాలి, మనలో ఆయన కనపరచాలి. అలా జీవించినట్లయితే మనం ఏమవుతాము? ధన్యులు. మరి అమ్మగారి కంటే ధన్యులు. యేసుప్రభు చెప్తున్నాడు. కాబట్టి అందుకని యేసుప్రభు కన్నదావిడ, పెంచిందావిడ. కానీ ఈరోజు నీ జీవితంలో యేసుప్రభు నీలో ప్రతి అవయవాలలో నీ జీవితంలో, నీ దేహంలో, నువ్వు నడిచే నడవడికల్లో, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో ఎవరు కనిపించాలి? యేసుప్రభు కనిపించాలి. అప్పుడు మనం ఏమవుతామంట? ధన్యులు. అలా మనం ఉండాలి అనేటువంటిది కోరుతున్నాడు. కాబట్టి నీవు చక్కగా దేవుని వాక్యాన్ని వినడం మంచిదే. కానీ ఆ వాక్యం నీ జీవితంలో ఏ విధంగా ఉన్నదో ఒకసారి నేను పరిశీలన చేసుకో. కేవలం వినువారుగా ఉంటే దేవునికి సంతోషం లేదు. దానివల్ల ఏ విధంగా సంతోషం? కేవలం వింటూ అయ్యా నేను కానుకలు ఇస్తున్నాను, దేవుని చర్చకు వస్తున్నాను, అప్పుడప్పుడు పాటలు పాడుతున్నాను, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నానంటే దేవునికి సంతోషమా? సంతోషం కాదు. కేవలం వినువారమైతే దేవునికి సంతోషము కాదు. కానీ విని దాన్ని గైకొన్న వారమైతే, అలా విశ్వసించి మనం ఉన్నట్లయితే, వాడు ఎంతవరకు ఏవైతే విన్నామో ఆ ప్రకారం మన జీవితాలు ఉన్నట్లయితే మనం ఎవరమో ధన్యులు. కాబట్టి అందుకని వాక్యాన్ని నువ్వు ఎలా వింటున్నావు? ఎలా గైకొంటున్నావు?
నీ ప్రభుని ఎలా కలిగి ఉంటున్నావు, కాబట్టి ఏ విధంగా నీ జీవితంలో కొనసాగుతున్నావు అనేటువంటిది నిన్ను నువ్వు పరిశీలన చేస్తున్నావు. కాబట్టి అంచేత కేవలం వినువారంగా కాకుండా విని గ్రహిస్తూ ప్రభు కోరుకున్నట్లుగా ఆయన వాక్య ప్రకారం మన జీవితాలు నిలబెట్టుకుందాం, బలపరుచుకుందాం, అలాగే ధన్యులుగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. అటు ధన్యత మీరందరూ పొందాలని కోర్చి మాటలు చెప్తూ ముగిస్తుంది. మీ అందరికీ